విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడతాడా లేదా అనే సస్పెన్స్ తెరపడింది. మంగళవారం ఢిల్లీ రంజీ టీంలో కోహ్లీ భాగమయ్యాడు. రంజీ ఆటగాళ్లతో కలిసి కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడనుండటం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చివరగా కోహ్లీ 2012లో నవంబర్లో ఉత్తరప్రదేశ్లో రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టీమిండియా స్థానం దక్కడం, స్టార్ ప్లేయర్గా మారడంతో దేశవాళీ టోర్నీలకు కోహ్లీ పూర్తిగా దూరమయ్యాడు. రైల్వేస్తో ఈ నెల 30 నుంచి ఢిల్లీ జట్టు రంజీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన టీంలో కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంది. కోహ్లీ కూడా ఈ ప్రాక్టీస్లో సెషన్లో పాల్గొన్నాడు. మిగిలిన ఆటగాళ్లతో పాటు రన్నింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఢిల్లీ ప్లేయర్లతో కలిసి ఫుట్బాల్ కూడా ఆడాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీని ఢిల్లీ టీంలో చూస్తుంటే ఓల్డ్ డేస్ గుర్తుకొస్తున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యంగ్ విరాట్ను మళ్ళీ చూసినట్లుగా ఉందని మరో నెటిజన్ అన్నాడు. కింగ్ మళ్ళీ తన డెన్లోకి వచ్చినట్టుగా ఉందని మరో క్రికెట్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు.